రామకోటి బాయ్ నమస్తే. నమస్తే నమస్తే అన్న. అన్న చెప్పే పెద్దనా. లైవ్ ఉన్నా అన్న. లైవ్ లో ఉన్నా, మరి వద్దా బంద్ చేయాలనా? లైవ్ లో పెట్టాలన్న. ఇందాక లేట్ గా ఇప్పుడు నాకు అసలు పని తీరట్లేదు, బురద పనులు అవుతాయి. అదే అదే లైవ్ టైం దాటి ఉంటా అన్న. అన్న చెప్పే. కేసీఆర్ గారు పెద్ద దగ్గర పోయిల్లు కదా, చెప్పిల్లు కదా. అతను కొట్టిల్లు అని అంటే వాస్తవానికి తిట్టే వాళ్ళు పెద్దోళ్ళని కొడితే మేము హైలైట్ అవుతామని కూడా తిట్టవచ్చు సార్. అంతేనా? అరే ఎవరిని తిడితే కొంచెం హైలైట్ అవుతామని మన ఊళ్ళకి వచ్చింది కదా, తిడితే నేనైనా సెన్సేషన్ న్యూస్ అవుతా ఒకటి. అట్లాంటి ఇప్పుడు నాది కూడా అదే కోవలకు వస్తుంది కదా. మరి రేవంత్ రెడ్డిని అంటే నేను కూడా సెన్సేషన్ అవుతా అని చెప్పి నాది కూడా అవుతుంది అని అనుకోవచ్చు కదా, అంటారేమో కదా. మీరు ఒక అడ్వకేట్, ఒక జర్నలిస్ట్, ఛానల్ నడిపేటోళ్ళు కాబట్టి ఇది ఈ రకంగా ఉన్నది, ఇది ఈ రకంగా ఉన్నది అని మీరు క్లారిఫికేషన్ చెప్తారు. నా పని అది, జర్నలిస్ట్ నేను, జర్నలిజం కాబట్టి అదే పని చేయాలి కదా. అవునన్నా, ఇప్పుడు దాని గురించి చెప్తారు, దీని గురించి చెప్తారు. మీ సొంత గురించి అయితే చెప్పుకోవట్లేదు కదా. ప్రజల గురించే కదా అన్న, ఏది అడిగినా ప్రజల గురించి అడుగుతా కానీ వాళ్ళ లెక్క సొంతం కాదు కదా. మొన్నటిసారి ఏంటంటే రైతాంగం గురించి గదిస్తాలు అని జడ్జి గారు అన్నారు అనేది ఒకటి మీరు చెప్పిల్లు కదా. అవును అవునన్నా. అయితే వాళ్ళు అన్నం తినకుండా ఉండనన్న, అన్నమును కూరగాయలు తీసి బంద్ పెట్టాను. ఈ దేశంలో ఎవడైనా ఒక ఉద్యోగస్తుడు కష్టపడితే, వాడు ఒక్కడు కష్టపడితే వాని పెళ్ళాము, పిల్లలు, కారు, బంగ్లాలు ఉంటాయి. రైతు పిల్లలు, రైతుతో పాటు కూలీలు, ఈ వ్యవస్థ ఏంటంటే ఫెర్టిలైజర్స్ ఇవన్నీ నడుస్తాయి. వ్యవస్థ, రవాణా వ్యవస్థ ఒక రైతుతోనే. మరి ఇవన్నీ మేము బంద్ చేసుకొని ఓన్లీ వ్యవసాయం మాకు ఎంత అవసరం ఉంటుందో గంతే పండించుకొని మేము ఆ గుమ్ముల్లోనో ధాన్యము దేనో దాచుకుంటాం. వాడు ఏం తింటాడో తిని బతకనిస్తా, అప్పుడు తెలుస్తుంది వానికి విలువ అనేది. అన్నం విలువ అంటే ఏం తెలుస్తుంది. ఆకలైనోడు ఏం చేస్తాడు కదా, ఇప్పుడు అవ్వ ఏం కూర ఉన్నది అంటే, బిడ్డ ఏం కూర అంటే లేదంటే ఏమున్నది పచ్చడి ఉన్నది అంటే వానికి ఆకలైంది కాబట్టి అప్పుడు తింటాడు. అదే నిండుపడి ఉన్నాక బిడ్డ బోధిని రాదా అంటే ఏం కూర వండినావంటే ఇంత బెండకాయ పులుసు అది చేసినట్టే, నీ అవ ఇన్న చేపలన్నా చికెన్ అన్నది వేయకపోయినావు అంటాడు. మరి మనకి ఆకలి అయినప్పుడు అన్నం పచ్చడి వేసుకొని తిన్నాడు, ఆకలి కానప్పుడు గిట్లుంటాడు. అయితే వ్యవస్థ అనేది రైతాంగంకు ఎంత సబ్సిడీ ఇచ్చినా, దేశము తల వంచి తాకట్టు పెట్టి పాదాల దగ్గర పెట్టినా తప్పేం లేదు రైతుకు. నేనే చెప్తున్నా కాదు, దేశం మొత్తం అది అర్థం చేసుకోవాలి. పొద్దుగాల లేవంగానే టీ టిఫిన్ ఎక్కడి నుంచి వెళ్ళేస్తానే అన్న, ఎవడు పండిస్తానే రైతే కదా. ఎక్కడ పండించినా రైతే కదా. రైతును అలా మాట్లాడడానికి సిగ్గుశరం లేదా ఈ అధికారులకైనా ఎవరికైనా? ఉండాలా? అన్నం తింటున్నా వాడు బర్రెలకి. ఎప్పుడు మాట్లాడే ముందు తలకాయ దగ్గర పెట్టుకొని మెదడు సరిగా పెట్టుకొని మాట్లాడాలి. రైతు కనద్దు, ఎవడన్నా భగవంతుడు అనిపిస్తలే, కౌపిస్తలేడు కానీ రైతుని కళ్ళ ముందు అవుపిస్తాడు. కష్టం అంటే ఏం తెలుస్తాను, ఎలినో వచ్చిందని మరో 6 నెలల ముందు చెప్తారు విషయాన్ని. అని ప్రభుత్వానికి సిగ్గు శరం లేదు. వాడు దున్నపోత మీద బర్ల పండి అన్నట్టుగా వాడు అట్లా చేస్తాడు. ఇప్పుడు రైతులు ఎంత ఇబ్బంది పడతారు తెలుసా, నీళ్లు లేక, కరెంటు లేక. ఒక్కొక్కడు వేసిన పంటలు ఎక్కడెక్కడ ఎండిపోతాయి. టైంకు కరెంట్ ఇయ్యరు. మాది స్వగ్రామం నల్లబెల్లి అన్న, పెద్దసరెడ్డి విలేజ్. నాది బావ అవుతాడు దగ్గరే. ఎవరు? పెద్దసరెడ్డి. నా స్వగ్రామం నల్లబెల్లి. నల్లబెల్లినా? ఓకే అన్న. ఓకే. చాలా సన్నిహితుడు బావ గారు నాకు. సుదర్శన్ రెడ్డి బావ అవుతాడా? బావా, మేము పద్మశాలి గానే, ఆయన రెడ్డిస్ దగ్గరనే ఇల్లు. అదే అదే అదే, మీరు బావా అని పిలుస్తారు మామూలుగా. అందరూ అదే వరుసలు పెట్టుకుంటారు కాబట్టి. ఓకే ఓకే. చాలా మంచి వ్యక్తి, మాట్లాడుట్లా బ్రహ్మాండ మాట్లాడు. చిన్నప్పటి సాంది కష్టపడ్డ జీవి. ఆయన నానా రకాలుగా ట్రాక్టర్ తోలిండు, జీవు డ్రైవర్ గా చేసిండు. కుటుంబం ఆర్థిక పరిస్థితి, ఆయన చిన్న కొడుకు ఇంట్లో చిన్న కొడుకు. ఎంతమంది అన్నదమ్ములు? వాళ్ళు ముగ్గురు అన్నదమ్ములు. ఈయన చిన్న ఈయన చిన్నప్పటి నుంచి అంటే ఏమన్నా నువ్వు అన్నట్టు వ్యవసాయం పని అవి చేసిండు, చేసిన తర్వాత ఇటు ఉద్యమంలోకి వచ్చిండు. ఆయన అన్ని చేసేది, ఇది చేయడు అనేది ఏం లేదు, అన్ని పనులు వస్తాయి ఆయనకు. వ్యవసాయం చేసే వ్యవసాయ కుటుంబంలోకి వెళ్ళి వచ్చిన ఆయన. సంపాదించుకోలేదా ఏమి ఎమ్మెల్యే అయినప్పుడు ఒకసారి? ఏం సంపాదించుకోనాలి అన్న, ఆయనకి ఏందో మైండ్ సెట్ గానీ నాకు అద్దు అక్రమంగా అనేది అని ఆయనకు ఒక విప్లవ సిద్ధాంతంగా వేయండి. ఆయన నాకు అద్దు, నా కష్టందే నాకు కావాలి, నాకేమద్దు, ప్రజలను ఆదరించాలి కానీ నాకెందుకు ఈ సంపాదన ఇవంతా నా వెంబడద్దా? రాదు కానీ మరి ఇలా పిల్లలకి, వాళ్ళ అమ్మకి, వాళ్ళందరికీ చూసుకోవాలి. వాళ్ళ అమ్మకంటే అన్నదమ్ములు ఉన్నారు, మనిషికో 2 ఎకరాల. వాళ్ళ నాయన 5-6 ఎకరాలు సంపాదించిన భూమి, మనిషికో 2 ఎకరాలు. అసలు లేనోడు లేడు అన్న. కానీ మదికేల ఓంకార్ ఎంసీపీ ఆయన ఏం సంపాదించండి అన్న, ఏం లేదు. ఆయన కమ్యూనిస్ట్ పార్టీ. ఆయన కనీసానికి ఇంటింటి తిరిగి కుంచెడు వడ్లు, అప్పుడు అడ్డాడు కుంచెడు వడ్లు అడుక్కొని
దందా వేసుకొని పార్టీ నడిపిల్లాలి వాళ్ళు విప్లవం. ఓకే. అట్లాంటి ఏరియా అది, కమ్యూనిస్ట్ ఏరియా. ఇప్పుడు నిన్న రీసెంట్ గా ఆయనది స్తూపం కడతామంటే రాత్రి కూలగొట్టిల్లాట. ఇప్పుడు నువ్వు కట్టని కానీ నువ్వు రేపు నీకు ఈ సిచ్యువేషన్ రాదా? ఎవరికైనా ఇది ముందు నేను వెనక, అంతే వాళ్ళు ముందో వెనక, అంతేగాని శాశ్వతం. రేపొద్దున వాడు ఇంకోడు నీ కూల కొడతా, అరే మా అక్కిలాడు ఎవడరా మీరు కూల కొట్టేది, ఇట్లాంటివి కాదు. మంచి వ్యక్తి, పార్టీ వేనైనా మంచి వ్యక్తి, చచ్చినోడ మీద అబండాలేయద్దు. చెడ్డోడైనా మంచోడైనా మంచిని కోరుకోవాలి కానీ చెడు కోరుకోవాలి. అదే ఎంత దూరం ఉంటుంది మీకు సుదర్శన్ రెడ్డి ఇల్లు? మాకు ఒక 15 ఇండ్లు అవతల ఉంటాయి. అంతే, 15 ఇండ్లు. అంటే పోయినావా మరి నిన్న కేసీఆర్ వస్తే? పోయినావా? చూసినావా? కనబడ్డా పెద్ద మనిషి? జనం ఉసుకపోతే రాలేదంటే మీరు 10 ఇండ్ల అవతల ఉండేటోళ్ళు ఇంకా దగ్గర ఉంటారు కదా, ముందే ఇల్లు పడతారు కదా అన్న. ఇక నేను ఇంటికాడ పనులు అవేసుకొని వచ్చారు, లేట్ అయ్యేది కదా 2-3 అవుతుంది అని అన్నట్టుగా టాపిక్ మీద అటెన్షన్ తిరిగిన. అట్లా మేము వాస్తవానికి ఎక్కడంటే నేను శాంపేట మండలంలో ఉంటాం, మస్తుచారి దగ్గర. సాయంపేట మండలం ఉంటారా మీరు? ఓకే. అక్కడ నల్లబెల్లిన వస్తూ పోతూ కాంటాక్ట్లు ఉంటా. ఇప్పుడు ఫోన్ లో ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ కాబట్టి అప్పుడప్పుడు కలుస్తుంటా. నేను శాంపేట మండలంలో చార్సాబు దగ్గర ఉంటా. ఓకే ఓకే ఓకే. మస్తుచారికి దగ్గర ఉంటా. నేను తిట్టిరట మరి కేసీఆర్ ని? ఎరకైందా? ఎరక కాలేదన్నది. బాగా తిట్టిరట, పొలు కొట్టిరట వీళ్ళు. ఎవడో ఒకడు తాగినోడో తడిపినోడో ఇక చేయడానికి ఒకటి హైలైట్ కావాలని ఒకటి చేస్తూనే ఉంటాడు. అది కామన్ గా. ఎందుకు కేసీఆర్ చేసిన తప్పులేం లేవా? అంతే, చేయనోడేనన్నా. ఇప్పుడు మా అన్నం తిన్నోడు ప్రతి ఒక్కడు ఈ చేత తినోడు ఎవడు, చేయి కడుక్కోకుండా చేసినోడు చేసినా, దేశానికి ఏం చేసినా నువ్వు తింటూ అభివృద్ధి చెయ్యి. మొత్తం నేను ఆ చేత ఈ చేత తింటా అంటే, కుడి ఎడమ తింటానంటే ఏంటిది ఇది? ఇప్పుడు 10 సంవత్సరాలు చేసింది ఇప్పుడు మళ్ళా ఏది ఆంధ్ర పాలకులతోనే చేసినట్టు అయిపోయింది. వెనకటి రోజులు తెస్తానన్నాడు, తెచ్చిండు కదా, చెప్పిండు కదా. మళ్ళీ ఆ రోజులు చెప్పిండు ఇది గొర్రెలు నమ్ముతాలు, నమ్మినోనికి కోస్తా అని చెప్పిండు. వీనికి అనేటోని కార్యకర్త అంటోనికి సిగ్గు చేరం లేదు, జనానికి లేదు. అరే వాడు ఇత్తననే ఇంత కష్టం మీద అప్పని చెప్తాను, మరి ఎట్లెట్లు ఇస్తాడు వీడు, సాధ్యమైందా అని అడగాలని ఆలోచన లేదా? ఆ రోజులు మళ్ళీ తెస్తాడు అని అంటే అందరు కూడా ఏ రోజులు అనుకోరు. పాటలనే పెట్టి ఆ రోజులు మళ్ళీ వస్తాయంటే, వెనకటి రోజులు మళ్ళీ వస్తాయని అంటే, వెనకటి రోజులు ఎండిపోయినాయి, శలాలు శిలకలు ఎండిపోయినాయి, కష్టాలు మనకెందుకు అనేది సుసభ్యంగా మంచిగా కరెంట్ వేసుకొని ఇంట్లో పన్నుకి ఇప్పుడు బాయికాడికి వచ్చాడు. నీళ్లు మా దగ్గర ప్రగత్ సింగారం ఉన్నది ప్రాజెక్టు, సలివాగు ప్రాజెక్ట్ అని. సలివాగు ప్రాజెక్టు, దానికి ప్రగత్ సింగారం పక్కకు పత్తిపాక, హుసేన్పల్లి, వసంతపూర్, నేరేడుపల్లి గ్రామాలకు అలా ప్రాజెక్టుల నుంచి వెళ్ళి 10 HP మోటార్లు వేసుకొని 1 కిలోమీటర్న్నర దూరం వాటర్ కొట్టుకుంటారు. ఇప్పుడు ఆ వాటర్ తోని ఇప్పుడు రైతులు మీరు పొలాలు బంద్ చేసుకోర్రి, మీ మోటార్లు వీకేస్తాం అని ట్రాన్స్ఫారాలు బంద్ పెడతారు విద్యుత్ అధికారులు. వాడు పంట వేసుకున్నాడు, ఎటు పోవాలి ఇప్పుడు? నీకు శాతగానో సావురా నాయన, నువ్వు సావు చచ్చిపో. ఎందుకు ముఖ్యమంత్రికి పెద్ద జనం వచ్చేళ్ళు అలా నిన్ను కుక్క కూడా వచ్చేటట్లే కదా, వీడు ఎందుకు బతికి? ప్రజల్ని ఒక్కొక్కడు నానా బూతులు తిడితే అన్న చెవులు పలిగిపోతాయి కర్ణబేరి. అరే రెడ్డి పుట్టుక పుట్టిండా, ఇంకో మాట అంటారు, ఆ పుట్టుక పుట్టిండా, వీడు ఎందుకు పుట్టిండ్రా అబ్బాయి? ఎవడన్నా చెయ్యకున్నా అధికారులకు ఆదేశిస్తే వాళ్ళే చేస్తారు కదా. నువ్వు చేయవలసింది ఏం పని లేదు కదా, నువ్వు చేయవలసింది ఏం పని లేదు. నువ్వు సంతకం పెట్టు, అయ్యా మేము కేసీఆర్ చేసిన కంటే మంచి పనులు చేయడానికి ఏం ఆలోచన ఉన్నాయంటే వాళ్ళే చెప్తారు అధికారులు. అంతే అంతే. నువ్వు మొద్దులు మోత్తలేవు, ఎండ పోయి కష్టపడతలేవు, ఏసీ రూమ్ లో కూర్చొని ఎల్లెలికల పండుకొని బాబు ఏం చేస్తారా ఆడిటింగ్ చేయరాదు, అది కూడా శాతం అయితే లేదా? నువ్వు ఎంత సంపాదించుకోవాలి ఎంతేనని నీ మీద పెట్టకపోతావు ఏమన్నా? రిజిస్ట్రేషన్ రెడ్డి ఇలా చచ్చిపోయినా ఏమన్నా పెట్టకపోయినా ఆ జనం వచ్చింది చాలు, అదే గొప్ప. అంతకన్నా ఇంకేం రాదు. ఆత్మాభిమానం, ఆయనకు వచ్చిన ఉసుకపోతే రాలని జనం చాలదా ఆయనకు? అంతే అంతే అన్న. అంతే. జీవితంలో ఏం కొనపం, మనం తిన్నది కడుపులో తింటాం, రేపు పొద్దున అమృతం కూడా తింటాం, అన్నము అన్ని తింటాం. అన్ని తిన్నకన్నా అది మళ్ళీ దొడ్డికిపోతే అసిద్ధం వాసన వస్తుందని ముక్కు మూసుకుంటాం. తినంగానో రుచికరంగా శుభ్రంగా అబ్బా టేస్ట్ బాగున్నది అంటే నాలుకే సరే వాసన తండ్రి వచ్చి దురంబం బాగుంటావు. సరే సరే అన్న. ఓకే ఓకే, థ్యాంక్ యూ అన్న. దీని గురించి అనాలిసిస్ చేసి బాగా మాట్లాడండి. దీని గురించి ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు బీటెక్ చేసిన విద్యార్థులను 4 సంవత్సరాలు కేసీఆర్ 2 సంవత్సరాలు ఇవ్వలేదు, ఈయన 2 సంవత్సరాలు ఇవ్వలేదు, అంత ముందు పిల్లలకు కూడా ఇవ్వలేదు. అవును. ఈ స్కాలర్షిప్ ఇస్తాడా ఇయ్యడా? ఫీ రియంబర్స్మెంట్ మరి ఇస్తాడా ఇయ్యడా? అట్లాంటి అన్నప్పుడు మేము చదివి మాకు శాత కాదు, మాకు ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు,
మీరు సపడే కూకోండి. ఒకటి వైఎస్ రాజశేఖర రెడ్డి అమలు చేసిండు. మా చిన్నమ్మ కొడుకు వాడు ఏమంటాడు, అన్న మేము ఈ రోజు ఇంజనీరింగ్ అయినంటే ఆ దేవుడు రాజశేఖర రెడ్డి చేయబట్టే నేను ఇవాళ ఇంజనీర్ అయి చదువుతో సంపాదించుకుంటాను 10 రూపాయలన్నా, లేకుంటే నేను ఎక్కడ హోటల్లో గిన్నెలు తోముకోవాలన్నాడు. కరెక్ట్ అన్న. ఆ మాట ఎందుకన్నాడు గుర్తించుకోవాలి. ఇప్పుడు నేను ఒక చిన్నకారు రైతునన్నా, నేను నా బిడ్డను చదివిపియలేను, నా కొడుకు నేను చదివిపియలేను. ఏదో ఇంత సహాయం వస్తుంది దానికి తోడు అని నేను దాంతో చదివిపిస్తే ఇవాళ మేము ఏం గతి కావాలి? పెట్టిన పెట్టుబడి పోతానే, ఇవి పోతానే. నాలాంటి వాళ్ళు చాలా మంది. ఓకేనే, మళ్ళీ మాట్లాడదాం తప్పకుండా అన్న. రామకోట, థ్యాంక్ యూ. అన్నీ చెప్పిండు. ఫీ రియంబర్స్మెంట్ నుంచి మొదలు పెడితే ఇక ప్రభుత్వ పనితీరు దాకా అన్నీ మాట్లాడిన అన్న.